మొక్కో ఏంటో నా తొక్కుడిపోతుంది. అలా అనుకోకూడదు కదా. వీళ్ళ పెళ్లి జరిగితే బాబా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. తొందరగా నడవండిరా నాయనా. ఈ ప్రదక్షిణ అయ్యే లోపు నా ప్రాణం పోయేటట్టుంది. 108 ప్రదక్షిణ చేస్తానని మొక్కేసుకున్నావుగా, అనుభవించు. గోల గోల అని. నిజమేరా నాయనా, అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో బాబా, తప్పైపోయింది, క్షమించు. ఏం కష్టం అత్తయ్య, చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నాను. ఎంత బాగా నడుస్తున్నా నా తల్లే. చూడరా వినోద్, ఎంత బాగా కదులుతోందో నా కల్పవృక్షం. మరే ఏరికోరి తెచ్చావుగా నా పాలిట వాట వృక్షాన్ని. పట్టుబట్టి నా జీవితంతో ఆడుకుంటావు కదే. గోల గోల. పదా అమ్మాయి ఆగు. ఏంటత్తయ్య ఆయన ఏదో అంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడమే మంచిదిలే అమ్మా, ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి మాటలు వస్తూ ఉంటాయి. నువ్వు పదమ్మా. కుర్రోకురు ఆగుతురా. మధుర మీనాచి, కంచి కామాచి, కాశీ విశాలాచి. నిన్ను చూస్తుంటే 2 ముక్కలు చెప్ప. మంచి కోణను చూసి మనువాడినావు కదా. ఈ టైములో కొండరాజుకి నిద్రానా ఇస్తే గండు 9 లాంటి పండు కూన ఈమె కడుపున పడుతుంది. దొరా, నీ బతుకు చూపెట్టుపోయింది. దొరా, ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. దొరా, నీ మొగల్లో తావుకలు వచ్చేసింది. ఈ డబ్బులు శుభమాని కొడుకుకి కోడలికి పెళ్లి చేసి గుడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తుంటే ఈ దిక్కుమాల మాటలని చెప్తున్నావేట నీ అమ్మ కడుపు మారా. నిన్ను అయ్యో నాశనం అయిపో. నీ బతుకు చూపెట్టుపోయింది. నీ మొగల్లో తావుకలు వచ్చేసింది. ఏదో సచ్చినాడు, ఏదో సచ్చి అమ్మ కడుపు మాడా. అదేంటే అమ్మ అలాగనేసాడు. నాన్న, అవే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళేదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూస్తూ ఉంటారు. అవే నువ్వు నమ్మొద్దు. నువ్వు పద నాన్న, ముందు నువ్వు పద. ఏమే శోభన నైట్ మల్లెపూలు ఎందుకు కడతారే? గజ్జలు కడితే మోతొస్తుందేమో. అవును, పెళ్లి కూతురు పాల గ్లాస్ తోనే ఎందుకు వస్తుంది? బ్రాండ్ గ్లాస్ వస్తే మత్తెక్కి మంచానికి అతుకుపోతాడేమోనని. అవునే, తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు? నల్ల చీర కడితే కనిపెట్టలేరని. ఆగండి, ఏటారా తిప్పులాడి మా అప్పని చూడు, తీర్థంలో మా బావను చూడని తిప్పుకొని తిరగడమే కనపడుతుంది కానీ లోపల పనులు ఏవి అయ్యేటట్టు కనపడలేదు. ఇందుకే లోపల పనులు అయ్యే లేదా? అన్ని అయిపోయాయి అంకుల్, మీదే ఆలస్యం. ఏంటి నేనా? అదే మీ అల్లుడు గారిది. అయితే ఓకే, వెళ్ళండి. ఆడి సంగతి నేను చూసుకుంటాను. దొరా, నీ బతుకు చూపెట్టుపోయింది. చూడు దొరా, ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. బాబు, ఇలా దిగాలుగా కూర్చున్నావుట్రా నాయన. అవతల అమ్మాయి రెడీ. నువ్వు కోడగిత్తల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టే పెట్టలాగా ముడుచు కూర్చుంటావేరా. నీకే ఆస్తి వచ్చిందని ఓహో సంబరపడిపోతున్నావు. నా బాధ ఎవరితో చెప్పుకోను. ఓహో, నువ్వింకా కోయోడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు అన్నమాట. ఆ మాటలే నమ్మొద్దు, అదంతా బూటగా రా నాయనా. ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. సంత గోల గోలని. ఏటల్లుడు, ఏటి ఇలా కూర్చుండిపోయావు? నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను. ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ కాలు తెగిన కోతిలాగా ఇలా దిగలపడిపోయి కూర్చోకూడదు. అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది. పిల్లని సుఖపెట్టు, నువ్వు సుఖపడు.
తేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపస్ కొట్టు. ఏంటి అర్థమైందా? విన్నావా? నా సంగతి తెలుసు కదా, జాగ్రత్త. తొందరగా వచ్చి. అంబ పలుకు జగదాంబ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. చూడు నాయనా, నీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది. నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణీ కొట్టాలనుకుంటుంది. నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. ఇవి నేనంటున్న మాటలు కాదు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు, పారిపో పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు, పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు, పారిపో. ఏమండి? ఏమండి? ఆగండి. ఏమండి? ఏమండి? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? నాన్నగారు, 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 ఏడు బంగారు కొండ. నాన్నగారు, నాన్నగారు, ఏటైందమ్మా నా బంగారు కొండ? నాన్నగారు, ఆయన పారిపోయారు. ఎవరు తల్లి? పాడు. ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి? ఓసిని సిగ్గు బంగారం గాను. ఎందుకమ్మా సిగ్గు? ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఆయన పారిపోయారు. ఎవరు అల్లుడా? ఆ? ఇదిగో శకుంతలమ్మా, నీకు ముందే చెప్పాను, నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తానని. అంచేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ మొదటి రాత్రి కాస్త జరిపించు. ఏంటి అర్థమైందా? అయింది. లేదా పెళ్లికి ముందు నేను రాసి ఇచ్చిన దస్తావేజులు, పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కక్కేయాల్సిందే. ఏంటి వింటున్నావా? లేదా నటీ సాగుతే